సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ గారి వాళ్ళ అబ్బాయి బర్త్డేకి, అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారండి. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నా పేరు గోపులారం పొడవు శ్రీనివాసు. నేను మాజీ సర్పంచ్. నేను రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం వైస్ ప్రెసిడెంటు. ఈరోజు మా ఇరుకుంట తాండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి లక్ష్మణ్ నాయక్ బర్త్డే సెలబ్రేషన్స్ కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసిండు. ఈ తాండాలో ఫస్ట్ టైం ఇలా జరగడము అంటే లక్ష్మణ్ నాయక్ ఎన్నో ఆటుపోట్లు ఎదిగి ఎన్నో వానికి చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదురుపడి ఈరోజు ఇంత స్థాయికి వచ్చింటే వాని కష్టార్జితమే. వాడు గతంలో గిన ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అలా నీలా లక్ష్మణ్ నాయక్ ఉప సర్పంచ్ చేసిండు. తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ చేసిండు. ఇప్పుడు సర్పంచ్ చేసిండు. అంతకుముందు గిన వాడు ఎన్నో కష్టాలు ఏర్పాటు చేసుకొని ఇంతకుముందు వానికిన ఉండాలంటే గిన ఏమంటారు ఇంట్లో అయినా వానికి ఎన్నో కష్టాలు ఉన్నాడు. అప్పటి నుంచి గిన మా అందరితో చేదోడు వాదుడు ఉంటూ వాడు కష్టానికి కుంగిపోడు, ఆపదొస్తగిన ఎలాంటి బాధపడడు, పైసలు ఉన్నాయనిగిన పెద్ద ఇది పడడు, ఉన్నా లేకున్నా అంతా ఉండేటోడు. ఎంత ఎత్తుకు ఎదిగినా కానిగిన వాడు ఉండే మంచి మనసున్నోడు. అంటే ఈ తాండ ఖచ్చితంగా అవసరమైన నాయకుడు. ఈ నాయకుడిని ఖచ్చితంగా ఇరుకుంట తాండనే శంకరపల్లి మండలం ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలకు నచ్చిన నాయకుడు. కాకపోతే వాడు ఏదైనా కానీ ముక్కుసూటి మనిషి, ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఏదున్నా కానీ నచ్చదు. కానీ వాని మాటలోనే ఏమంటారు మనుషులకు ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి వాని అందరు ఏదో అనుకుంటారు కానీ చాలా మంచి మనిషాడు. వానికి తోడుగా వాళ్ళ భార్య కానీ నీలా కానీ చాలా మంచిది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏదున్నా కానీ కష్టం వచ్చినప్పుడు అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఏ ఆపద వచ్చినా కష్టం లేకున్నా ఇప్పుడు డబ్బులు ఉన్నాయని ఎలాంటిది కాకుండా కష్టం లేనప్పుడు వాని జేబులో 10 రూపాయలు ఉంటాయి 10 రూపాయలు దానం చేసే గుణం ఉండే ఒకప్పుడు నేను నా అప్పటి నుంచి చూస్తున్నా. నాకు ఆడు చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి నాకు దగ్గర ఉంటాడు. అప్పటి నుంచి వానికి ఇప్పుడు ఉన్నా కానీ అట్లనే ప్రజలకు చేరువ చేసుకుని ఉన్నాడు. సర్పంచ్గా సేవలు చేయాలని ఆయన బాధ్యత. కాబట్టి బాధ్యతగా భావించి ఈ ఇరుకుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా గ్రామ పంచాయతీగా చేశాను. నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఇలాంటి నాయకుని మనం ఎన్నుకోవాలి. మళ్ళీ కాదు, మళ్ళీ వచ్చిన కానీ ఇలాంటి నాయకుని ఎన్నుకోవాలి. ఎందుకంటే మంచి మనసున్న ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉన్న నాయకుడు లక్ష్మణ్ నాయక్. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వాని వెన్నంటూ ఉండి వాని చేదోడు వాదోడు ఉండి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్పంచ్గా గెలిచిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ ఊరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఫంక్షన్కి రావడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చుట్టుపక్కల విలేజ్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాడు ఫస్ట్ టైం వానికి బర్త్డే డేట్ వాడు ఈరోజు బర్త్డే అని చెప్పి వానికి మొన్ననే తెలిసింది. కానీ వాడు ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేడు. కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం బర్త్డే చేసుకుంటుండు. కాబట్టి వాడు మొన్న బర్త్డే కోసం వాళ్ళ నాయనని అడిగి నా బర్త్డే ఎప్పుడు ఉన్నది ఏంటని తెలుసుకొని ఈ రోజు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ చెప్పాలనే నలుగురికి సేవ చేయాలనే భాగ్యం అంది. కాబట్టి మేము అందరూ చుట్టుపక్కల వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లక్ష్మణ్ నాయక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.